హాయ్ ఎవ్రీవన్. సో ప్రభుత్వాల వర్గీకరణలో సాంప్రదాయ వర్గీకరణ గురించి మనం తెలుసుకున్నాం. అరిస్టాటిల్ సాంప్రదాయ వర్గీకరణ. సో ఇప్పుడు ప్రభుత్వాలలో ఆధునిక వర్గీకరణ అంటే ఆధునిక కాలంలో ప్రభుత్వాల యొక్క వర్గీకరణ గురించి చూద్దాం. ఆధునిక కాలంలో ప్రభుత్వాల వర్గీకరణ. ఓకేనా? సో ఇక్కడ సాంప్రదాయ వర్గీకరణ అనేది ప్రాచీన కాలంలో చేయడం జరిగింది. ఓకే, ప్రాచీన కాలంలో చేశారు. అవి కూడా ఆనాడు ఉన్నటువంటి గ్రీక్ రాజ్యాలను అనుసరించి, ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాలను అనుసరించి వాటిని పరిశీలించి అధ్యయనం చేసి ఈ ప్రభుత్వాల వర్గీకరణ చేశారు అరిస్టాటిల్ గారు. ఈ ప్రభుత్వాల వర్గీకరణ చేశారు అరిస్టాటిల్ గారు. అయితే ఇది ఆధునిక ప్రభుత్వాలకు సరి అనేది కాదు అని చెప్పేసి మ్యారియట్ అనేటువంటి వ్యక్తి సో తనే అండి ఇతను. సో ఈ మ్యారియట్ అనేటువంటి వ్యక్తి ఈ అరిస్టాటిల్ చేసిన వర్గీకరణ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాల ప్రభుత్వాలకు సరిపోదు. సో ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రభుత్వాల యొక్క స్వభావాన్ని బట్టి వీటిని మరొక రకంగా వర్గీకరణ చేశారు మొదటిసారిగా మ్యారియట్ అనేటువంటి వ్యక్తి. మరి గతంలో ప్రాచీన నగర రాజ్యాలు అప్పుడున్నటువంటి కాలాన్ని బట్టి అప్పుడున్నటువంటి రాజ్యాల స్వభావాలను బట్టి ఈ ప్రభుత్వాల వర్గీకరణ అనేటువంటిది అప్పుడు సరిపోయింది. కానీ ఈ అరిస్టాటిల్ గారు చేసిన ప్రభుత్వాల వర్గీకరణ అనేటువంటిది ప్రస్తుత ఆధునిక కాలానికి ఈ ప్రభుత్వాలకు సరిపోదు, దీనికి సరి అనేది కాదు అని చెప్పేసి మ్యారియట్ అనేటువంటి వ్యక్తి అన్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే అరిస్టాటిల్ గారు చేసినటువంటి ఈ ఈ ప్రభుత్వాల వర్గీకరణలో అరిస్టాటిల్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల వర్గీకరణ సాంప్రదాయ పద్ధతిలో ఈ ప్రభుత్వాల వర్గీకరణలో మనకు ముఖ్యంగా కులీన పాలన అని చెప్పేసి అంటున్నాం కదా. కులీన పాలన మరియు కులీన పాలన అదేవిధంగా కులీన పాలన తర్వాత పాలిటీ అని చెప్పేసి అంటాం, అనేక మంది పాలన అంటాం. కులీన పాలన తర్వాత అనేక మంది పాలన అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు. ఈ కులీన పాలనను రూసో అనేటువంటి వ్యక్తి రూసో అనేటువంటి వ్యక్తి కులీన పాలననే సహజ కులీన పాలన, నియోజిత కులీన పాలన, వారసత్వ కులీన పాలనగా వర్గీకరించారు. ఇది గుర్తుంచుకోండి, వారసత్వ కులీన పాలనగా వర్గీకరించారు. అరిస్టాటిల్ గారు పేర్కొన్నటువంటి కులీన పాలనని 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే రూసో. సహజ కులీన పాలన, నియోజిత కులీన పాలన, వారసత్వ కులీన పాలన అంటారు. సహజ కులీన పాలన అంటే కొద్దిమంది పాలన, అంటే పుట్టుక ద్వారా కానీ వారి సామర్థ్యాల ద్వారా కానీ, ఓకేనా, వారి సంపద వల్ల కానీ వారి హోదా వల్ల కానీ వారి శక్తి సామర్థ్యం వల్ల కానీ కొంతమంది అధికారాన్ని చేపట్టడాన్నే మనం ఇక్కడ కులీన పాలన అంటాం. దీన్నే శిష్టజనుల పాలన అంటాం. దీన్నే ఎలైటెడ్ పరిపాలన అని చెప్పేసి అంటాం. ఎలైటెడ్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాము. శిష్టజనులు కొద్దిమంది, మేధావి వర్గం కావచ్చు, విద్యావంతులు కావచ్చు, సంపన్నవంతులు కావచ్చు, అర్థమవుతుందా, సంపన్నవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు. సో వీళ్ళు చేసేటువంటి పరిపాలననే మనం కులీన పాలన అంటాం. ఇక్కడ సహజ పాలన అంటే సమాజంలో ఎవరైతే సంపన్నవంతులు ఉంటారో వాళ్ళే సమాజం పైన ఆధిపత్యం చేయడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఆధిపత్యం కలిగినటువంటి సంపన్నవంతులు పరిపాలన చేపట్టడం అది సహజ కులీన పాలన అవుతుంది అని చెప్పేసి అన్నారు. నియోజిత కులీన పాలన అంటే ప్రజలు ఆ కొద్దిమంది పాలకులను ఎన్నుకున్నట్లయితే, ప్రజలు ఆ కొద్దిమంది పాలకులను ఎంపిక చేసుకోవడం, అంటే మీరు పాలకులుగా ఉండండి అని ఎవరైతే ప్రజలు దానికి ఆమోదిస్తారో, ప్రజలు మద్దతుతో ఏ కొద్దిమంది అయితే పరిపాలన చేపడతారో దాన్ని నియోజిత పాలన అంటాం. వారసత్వ కులీన పాలన అంటే ఏమిటంటే ఒక సంపన్న వర్గము కుటుంబాలు
తరతరాలుగా వారసత్వంగా ఆ కుటుంబాలే పరిపాలన చేపడితే దాన్ని వారసత్వ కులీన పాలన అంటారు. ఇలా రూసో అనేటువంటి వ్యక్తి అరిస్టాటిల్ చెప్పినటువంటి కులీన పాలనను సహజ కులీన పాలన, నియోజిత కులీన పాలన, వారసత్వ కులీన పాలన అని చెప్పేసి అభివర్ణించాడు. ఓకేనా. సో కులీన పాలన కంటే ముందు ఏముంటాయన్నాడు? రాచరికం అన్నాడు. రాచరికం అంటే మోనార్కీ. ఓకేనా. రాచరికం అంటే మోనార్కీ అంటాము. సో మోనార్కీని రాచరిక పరిపాలన అంటాం. రాచరిక పరిపాలన తర్వాత కులీన పాలన ఏర్పడతాయి అంటాడు. సో కులీన పాలన అల్పజన పాలనగా మారిన తర్వాత అది అనేక మంది పాలనగా మారుతుంది. ఈ అనేక మంది పాలన అనేటువంటిది సామాన్యుల పాలన, సామాన్య జన పాలన. ఇక్కడ ఈ అనేక మంది పాలన, ఈ పాలిటీ అనేటువంటి ఈ పాలన గురించి అరిస్టాటిల్ గారు ఏమంటారంటే, ఒక మేధావి ఆలోచన కంటే, ఒక మేధావి యొక్క విజ్ఞత కంటే సామాన్య జనుల సమిష్టి విజ్ఞత శ్రేయస్కరము అని అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కొటేషన్ గుర్తుంచుకోండి. ఒక మేధావి విజ్ఞత కంటే, ఒక మేధావి విజ్ఞత కంటే, ఒక మేధావి విజ్ఞత కంటే సామాన్య జనుల సమిష్టి విజ్ఞత ఎంతో శ్రేయస్కరము, సమిష్టి విజ్ఞత ఎంతో శ్రేయస్కరము అని అన్నాడు. సమిష్టి విజ్ఞత ఎంతో శ్రేయస్కరము అని పేర్కొన్నారు. ఓకేనా. ఎవరండి? అరిస్టాటిల్ పేర్కొన్నారు. సో ఇది అరిస్టాటిల్కి సంబంధించినటువంటి ప్రభుత్వాల వర్గీకరణకు సంబంధించిన సాంప్రదాయ వర్గీకరణకు సంబంధించినటువంటి మిస్లీనియస్. ఇక ఈ సాంప్రదాయ వర్గీకరణ ప్రస్తుత ఆధునిక కాలానికి ఎట్టి సందర్భంలో సరిపోదు. ప్రస్తుత ఆధునిక రాజ్యాలు ప్రభుత్వాలను పరిశీలించి దాన్ని మళ్ళీ కొత్త వర్గీకరణ చేసినటువంటి మొదటి వ్యక్తి మ్యారియట్ అనేటువంటి వ్యక్తి. సో మ్యారియట్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ వర్గీకరణ ఏంటో ఒకసారి చూద్దాం. మ్యారియట్ ప్రభుత్వాల వర్గీకరణ. సో ఇది ఆధునిక కాలంలో ప్రభుత్వాల వర్గీకరణ. ఇది ఆధునిక కాలంలో ప్రభుత్వాల వర్గీకరణ. సో ఈ మ్యారియట్ అనేటువంటి వ్యక్తి ఈ ఆధునిక ప్రభుత్వాలను పరిశీలించి సో వాటి యొక్క వర్గీకరణ చేసేటప్పుడు 3 అంశాలను ప్రామాణికంగా పేర్కొనడం జరిగింది. 3 అంశాలు. ఒకటి అధికారాల విభజనను బేస్ చేసుకొని, అధికారాల విభజన. రెండవది రాజ్యాంగ స్వభావమును బేస్ చేసుకొని, రాజ్యాంగ స్వభావం. మూడవది ప్రభుత్వ అంగాల అధికారాన్ని బేస్ చేసుకొని, ప్రభుత్వ అంగాల అధికారము లేదా ప్రభుత్వ అంగాల స్వభావమును బేస్ చేసుకొని మన ప్రభుత్వాలను వర్గీకరణ చేశారు. సో వీరి వర్గీకరణలో మనం అధికారాల విభజనను బట్టి మ్యారియట్ గారు ప్రభుత్వాలను ఏకకేంద్ర ప్రభుత్వాలని సో వీటిని మనం యూనిటరీ గవర్నమెంట్స్ అంటాం. ఇంగ్లీష్లో యూనిటరీ గవర్నమెంట్స్ అంటాం. తర్వాత సమాఖ్య ప్రభుత్వాలని ఫెడరల్ గవర్నమెంట్స్ అని వర్గీకరించాడు. ఫెడరల్ గవర్నమెంట్స్ అని చెప్పేసి వర్గీకరణ చేశాడు. ఓకేనా. ఇక రాజ్యాంగ స్వభావాన్ని బట్టి ప్రభుత్వాలను దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలని మరియు అదేవిధంగా అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలని వర్గీకరించాడు. ప్రభుత్వాంగాల అధికారం, ప్రభుత్వాంగాలంటే శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య ప్రభుత్వాంగాలు, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలనే మనం ప్రభుత్వాంగాలు అంటాం. ఓకే. గవర్నమెంట్ యొక్క ఆర్గాన్స్ అవి. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ కార్యనిర్వాహక శాసన న్యాయశాఖల మధ్య ఉన్నటువంటి వాటి మధ్య ఉన్న సంబంధాలను బట్టి ప్రభుత్వాలను మళ్ళీ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణనే మనము ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు
పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు, అధ్యక్ష తరహా ప్రభుత్వాలు, అధ్యక్ష తరహా ప్రభుత్వాలు. సో ఇది మ్యారియట్ ఆధునిక ప్రభుత్వాలను వర్గీకరించినటువంటి విధానం. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. సో ఇది ఈ మ్యారియట్ ప్రకారం ప్రభుత్వాల వర్గీకరణలో ఇది కానిది ఏమిటి, ఇది ఏమిటి అనేటువంటిది మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికారాల విభజనకు సంబంధించినటువంటి ప్రభుత్వాల వర్గీకరణలో ఫస్ట్ మనం చూద్దాం. ఏకకేంద్ర ప్రభుత్వాలు అంటాం. ఏకకేంద్ర ప్రభుత్వాలు, అధికారాల విభజన అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను బట్టి మనకు ప్రభుత్వాలను ఏకకేంద్ర ప్రభుత్వాలని, సమాఖ్య ప్రభుత్వాలని చెప్తున్నాం. ఏకకేంద్ర ప్రభుత్వం అని దేన్ని అంటాం? యూనిటరీ గవర్నమెంట్స్ అని దేన్ని అంటాము? చూడండి, ఏకకేంద్ర ప్రభుత్వాలు, ఏకకేంద్ర ప్రభుత్వాలు అని వేటిని అంటాం? యూనిటరీ గవర్నమెంట్స్ అని దేన్ని అంటాం? ఏ రాజ్యంలోనైతే అంటే ఏ దేశంలోనైతే రాజ్య అధికారాలన్నీ కేంద్రమే కలిగి ఉండి నిర్వహించబడితే రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా రాజ్యాంగం ప్రకారం రాజ్యం యొక్క అన్ని అధికారాలు అంటే శాసన అధికారాలు కానీ, కార్యనిర్వాహక అధికారాలు కానీ, న్యాయపరమైనటువంటి అధికారాలు కానీ, ఓకేనా, ఈ రాజ్యం యొక్క శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే కలిగి ఉండి అధికారాలన్నీ కూడా ఒకే సంస్థ కేంద్రీకృతమై ఉండి ఒకే సంస్థ వద్ద కేంద్రీకృతమై ఉండి ఒకే వ్యక్తి వద్ద కేంద్రీకృతమై ఉన్న ఒక వ్యక్తి కానీ, చూడండి ఇక్కడ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం వద్ద కానీ అన్ని అధికారాలు కేంద్రీకృతమై ఉంటే, సో ఆ రాజ్యంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయాధికారాలన్నీ కూడా రాజ్యం యొక్క సర్వ అధికారాలు, ప్రభుత్వం యొక్క సర్వ అధికారాలు, అన్ని ప్రభుత్వాంగాల యొక్క అధికారాలు అనేవి ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం వద్ద కానీ కేంద్రీకృతమై ఉంటే దాన్ని మనం ఏకకేంద్ర ప్రభుత్వం అంటాము. ఈ ఏకకేంద్ర ప్రభుత్వాలలో రాష్ట్రాలు అనేటువంటి వాటికి రాజ్యాంగం ప్రకారం అధికారాలు ఉంటాయి. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఉన్నా ఆ స్థానిక ప్రభుత్వాలకు కేంద్రము ద్వారానే అధికారాలు కల్పించబడుతుంది. సో రాజ్యాంగము ద్వారా శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలన్నీ కూడా కేంద్రమే కలిగి ఉండడము, ఒక సంస్థ మాత్రమే కలిగి ఉంటుంది, ఒక వ్యక్తి మాత్రమే కలిగి ఉంటాడు. సో రాజ్యాంగం ద్వారా కల్పించబడిన అధికారాలను అవసరమైతే స్థానిక ప్రభుత్వాలకు చట్టాల ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏకకేంద్ర ప్రభుత్వాలు అంటాం. ఏకకేంద్ర ప్రభుత్వాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఈ వేటిని పేర్కొంటాము అంటే బ్రిటన్ దేశం అనేటువంటిది ఏకకేంద్ర ప్రభుత్వము. బ్రిటన్ ఏకకేంద్ర ప్రభుత్వము. తర్వాత ఫ్రాన్స్ అనేటువంటిది కూడా ఏకకేంద్ర ప్రభుత్వము. ఫ్రాన్స్ అనేది కూడా ఏకకేంద్ర ప్రభుత్వం. సో ఇది ఏకకేంద్ర ప్రభుత్వాలు. ఇక రెండవది ఇక్కడ మనం తీసుకుంటే సమాఖ్య ప్రభుత్వాలు అని చెప్పేసి అంటున్నాం. సమాఖ్య ప్రభుత్వాలు, వీటిని మనము ఫెడరల్ గవర్నమెంట్స్ అంటాం. సమాఖ్య ప్రభుత్వాలు, ఫెడరల్ గవర్నమెంట్స్, సమాఖ్య ప్రభుత్వాలు, ఫెడరల్ గవర్నమెంట్స్. సమాఖ్య ప్రభుత్వాలు అంటే రాజ్యాంగము ద్వారా అధికారాలు సపరేట్ చేయడం, అధికారాలు వేరు చేయడం, సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్. అనగా ఏ దేశంలో అయితే శాసన, పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలు కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య రాజ్యాంగ పద్ధతిలో విభజన చేయబడి ఉంటే, రాజ్యాంగ పద్ధతిలో పంపిణీ చేయబడి ఉంటే వాటిని మనం సమాఖ్య ప్రభుత్వాలు అని అంటాం. ఏమంటాం? సమాఖ్య ప్రభుత్వాలు అంటాం. సో వీటికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం తీసుకుంటాం? అమెరికా, ఆస్ట్రేలియా,
ఆస్ట్రేలియా కదా, ఆస్ట్రేలియా. ఒకంత మనం తీసుకుంటే ఇండియా, ఇవన్నీ కూడా సమాఖ్య ప్రభుత్వాలకు ఎగ్జాంపుల్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక మ్యారేట్ ప్రకారం రాజ్యాంగ స్వభావాన్ని బట్టి ప్రభుత్వాలు అనేటువంటివి మనకు రెండు రకాలు. దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు. సో దీన్ని మనము రిజిడ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అంటాం. రిజిడ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అని చెప్పేసి అంటాము. సో మరి ఇవేమిటి అని అంటే, సో రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలను సవరించడానికి కఠినమైనటువంటి పద్ధతి ఉన్నట్లయితే, ఏ దేశంలో అయితే రాజ్యాంగము లిఖితపూర్వకమై ఉండి, ఏ దేశంలో అయితే రాజ్యాంగంలోని నిబంధనలు సవరించడానికి ప్రత్యేక పద్ధతి ఉన్నట్లయితే, పార్లమెంటు సాధారణ చట్టాల మాదిరిగా కాకుండా రాజ్యాంగ నిబంధనలు సవరించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటే దాన్ని మనం దృఢ రాజ్యాంగం అంటాం. అలాంటి ప్రభుత్వాలను దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు అని చెప్పేసి అంటాం. ఉదాహరణకు అమెరికా దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. ఎందుకంటే ఇక్కడ అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలు సవరించాలి అంటే అమెరికా పార్లమెంటులోని 2 సభలు 2/3 మెజారిటీ తోటి ఆ సవరణలను ఆమోదించాలి, సవరణ ప్రతిపాదన బిల్లులను ఆమోదించాలి. మరియు అమెరికాలోని అన్ని రాష్ట్రాల యొక్క శాసనసభలు తప్పనిసరిగా ఆమోదం తెలియజేయాలి. ఒక్క రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలియజేయకపోయినా అమెరికా రాజ్యాంగ నిబంధనలో సవరణ ఆగిపోతుంది. కాబట్టి ఇలా ఏ దేశ రాజ్యాంగంలోని నిబంధనలు సవరించడానికి కఠినమైన పద్ధతి ఉంటుందో, ప్రత్యేక పద్ధతిలోనే రాజ్యాంగ నిబంధనలు సవరించడానికి అవకాశం ఉంటుందో అలాంటి రాజ్యాంగాలను దృఢ రాజ్యాంగాలు అంటాం. అలాంటి ప్రభుత్వాలను దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు అని చెప్పేసి అంటాము. ఇక రెండవది అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు. అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు. సో ఈ అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలని మనము ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అంటాము. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అంటాము వీటిని. అనగా ఇలా ఏ రాజ్యాంగంలోని నిబంధనలనైతే పార్లమెంటు సాధారణ చట్టాల మాదిరిగానే సవరించే అవకాశం ఉంటే, సాధారణ మెజారిటీ తోటే, అంటే అక్కడ పార్లమెంటు శాసనసభలు చట్టాలు చేసే విధంగానే, సాధారణ పరిపాలన చట్టాలు చేసే విధంగానే రాజ్యాంగ నిబంధనలను సవరించే అవకాశం ఉంటే ఆ దేశ రాజ్యాంగాలను అదృఢ రాజ్యాంగాలు అంటాం. ఆ దేశ ప్రభుత్వాలను అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం బ్రిటన్ను పేర్కొనవచ్చు. అయితే భారతదేశం మాత్రం ఇక్కడ అదృఢ రాజ్యాంగ ప్రభుత్వంగా పేర్కొంటాం. ఎందుకంటే మన రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ పద్ధతే సాధ్యమవుతుంది. ఇక రాజ్యాంగంలోని చిన్న అంశాలు, చిన్న పరిపాలనకు సంబంధించిన ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు మాత్రం పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో సవరించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనది అదృఢ రాజ్యాంగ ప్రభుత్వంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది మ్యారేట్ రాజ్యాంగ స్వభావాన్ని బట్టి ఇలా ప్రభుత్వాలు దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు, అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలుగా ఉంటాయని పేర్కొన్నాడు. ఇక మూడవది ఏమని చెప్పాడు ఇతను అంటే, ప్రభుత్వ అంగాల మధ్య సంబంధాలను బట్టి ప్రభుత్వాలను వర్గీకరణ చేశాడు. ప్రభుత్వాలను వర్గీకరణ చేశాడు. ఎలా వర్గీకరణ చేశాడు? రాచరిక పరిపాలన, రాచరికం. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పలేదు మీకు, ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు ప్రభుత్వ అంగాలకు సంబంధించినటువంటి పరిపాలనలో ప్రభుత్వ అంగాలకు సంబంధించినటువంటి పరిపాలనలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, అధ్యక్ష తరహా ప్రభుత్వం, ప్రభుత్వ అంగాల మధ్య సంబంధాలను బట్టి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు అంటే ఏమిటయ్యా అంటే కార్యనిర్వాహక
కార్యనిర్వాహక వర్గము శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం. కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది శాసన నిర్మాణ శాఖ ద్వారానే ఏర్పాటు చేయబడి, కార్యనిర్వాహక శాఖ అనేది శాసన నిర్మాణ శాఖ ద్వారానే ఏర్పడి తిరిగి శాసన నిర్మాణ శాఖకే బాధ్యత వహించే ప్రభుత్వాలను పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు అంటారు. వీటిని బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు అంటారు. వీటిని ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటారు. వీటిని క్యాబినెట్ తరహా ప్రభుత్వాలు అంటారు. వీటిని మంత్రిమండలి తరహా ప్రభుత్వాలు అంటారు. సో ఇక్కడ వాస్తవ అధికారాలను మంత్రిమండలి కలిగి ఉంటుంది. వాస్తవ అధికారాలను మంత్రిమండలి కలిగి ఉంటుంది. మంత్రిమండలి కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాధినేత ఒకరుంటారు, రాజ్యాధినేత మరొకరుంటారు. ప్రభుత్వాధినేత ఒకరుంటారు, రాజ్యాధినేత ఒకరుంటారు. రాజ్యాధినేత నామమాత్రపు అధికారం ఉంటే ప్రభుత్వాధినేతకు వాస్తవ అధికారం ఉంటుంది. ఈ ప్రభుత్వాధినేత వాస్తవ అధికారాలు మంత్రిమండలి ద్వారా నిర్వహించబడతాయి. ఈ మంత్రిమండలినే కార్యనిర్వాహక శాఖ అంటాం. ఈ కార్యనిర్వాహక శాఖ ప్రభుత్వాంగమైన శాసన నిర్మాణ శాఖ ద్వారానే ఏర్పడుతుంది. శాసన నిర్మాణ శాఖలో మెజారిటీ ప్రాతినిధ్యం కలిగిన పార్టీయే మంత్రిమండలిగా అధికారం చేపడుతుంది. అధికారం చేపట్టిన మంత్రిమండలి తన ప్రభుత్వ అధికారాలు నిర్వర్తించడంలో పూర్తిగా శాసనసభకు బాధ్యత వహిస్తుంది. శాసనసభ ఆమోదం లేనిది ప్రభుత్వ విధానాలు, చట్టాలు రూపొందించబడవు. మరియు ఎప్పుడూ కూడా శాసన నిర్మాణ శాఖకు జవాబుదారీగా ఈ కార్యనిర్వాహక శాఖ వర్తిస్తుంది. కార్యనిర్వాహక శాఖ పైన పూర్తిగా శాసన నిర్మాణ శాఖకు నియంత్రణ అనేటువంటిది ఉంటుంది. నియంత్రణ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం పార్లమెంట్ తరహా ప్రభుత్వం అంటాం. అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ మరియు శాసన నిర్మాణ శాఖ అనేటువంటివి స్వతంత్ర శాఖలుగా ఉంటాయి. స్వతంత్ర శాఖలుగా ఉంటాయి. కార్యనిర్వాహక శాఖ మరియు శాసన నిర్మాణ శాఖలు అనేవి స్వతంత్ర శాఖలుగా ఉంటాయి. వేటికి అవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. తన విధులను తాను నిర్వర్తిస్తుంది. అంటే కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ ద్వారా ఏర్పడదు. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ ద్వారా ఏర్పడదు. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు జవాబుదారీగా ఉండదు. సో శాసన శాఖకు ప్రజల ద్వారానే, రాజ్యాంగం ద్వారానే అధికారాలు ఉంటాయి. కార్యనిర్వాహక శాఖకు కూడా ప్రజల ద్వారానే, రాజ్యాంగం ద్వారానే అధికారాలు ఉంటాయి. ఇలా కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖల మధ్య సమన్వయం లేకపోవడము, మరియు బాధ్యత అనేటువంటిది లేకపోవడము, మరియు స్వతంత్రత అనేటువంటిది ఏ శాఖకు ఆ శాఖ స్వతంత్రత ఉంటే దాన్ని మనం అధ్యక్ష తరహా ప్రభుత్వము అని అంటాం. ఏమంటాం? అధ్యక్ష తరహా ప్రభుత్వము అని చెప్తాం. ఇలాంటి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా అని చెప్తాము. ఇలాంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము బ్రిటన్, ఇండియా అని చెప్పేసి పేర్కొంటాం. బ్రిటన్, ఇండియా అని చెప్పేసి పేర్కొంటాం. అయితే ఈ ప్రభుత్వాంగాలైనటువంటి శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య సంబంధాలను బేస్ చేసుకొని మరొక రకంగా కూడా ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. అదే రాచరిక ప్రభుత్వము. రాచరిక ప్రభుత్వము. రాచరిక ప్రభుత్వం అంటే ఏమిటంటే ఏ రాజ్యంలో అయితే శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలనే ప్రభుత్వ అంగాల యొక్క అన్ని అధికారాలు ఒక వ్యక్తి దగ్గర కలిగి ఉంటే, ఒక వ్యక్తి మాత్రమే కలిగి ఉంటే దాన్ని మనం రాచరిక ప్రభుత్వాలు అంటాం. ఉదాహరణకు సౌదీ అరేబియా, జోర్డాన్ అనేటువంటి దేశాలు, ఓకేనా, సౌదీ అరేబియా, జోర్డాన్ అనేటువంటి దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలే, కానీ రాచరిక ప్రభుత్వాలు. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో శాసన నిర్మాణ శాఖ యొక్క అధికారాలు కానీ, కార్యనిర్వాహక వర్గం యొక్క అధికారాలు కానీ, న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలన్నీ కూడా రాజు చేతిలోనే ఉంటాయి. రాజే సర్వ అధికారిగా ఉంటారు. అలా ప్రభుత్వాంగాల యొక్క అన్ని అధికారాలు, కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల యొక్క ప్రభుత్వాంగాల అన్ని అధికారాలు ఒక వ్యక్తి చేతిలో ఉంటే దాన్ని మనం రాచరిక ప్రభుత్వాలు అంటాం. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ స్వతంత్ర శాఖలుగా ఉంటే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు అని అంటాం. ఇది మనకు మ్యారియట్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వాల వర్గీకరణకు తను తీసుకున్నటువంటి ప్రమాణాలు. ఓకేనా? అధికారాల విభజనను బట్టి ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలు అన్నాడు. రాజ్యాంగ స్వభావాన్ని బట్టి దృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు, అదృఢ రాజ్యాంగ ప్రభుత్వాలు అన్నాడు. మరియు ప్రభుత్వాంగాల మధ్య సంబంధాలను బట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలని, అధ్యక్ష తరహా ప్రభుత్వాలని, రాచరిక ప్రభుత్వాలు అని చెప్పేసి వర్గీకరణ చేయడం జరిగింది. ఇది మ్యారియట్ యొక్క వర్గీకరణ అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మ్యారియట్ యొక్క వర్గీకరణ.